నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రవలి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ అఖిలపక్ష నేతలు, సమస్యను జటిలం చేస్తుందంటూ ఆగ్రహం. బంద్ విజయవంతం కావడంతో ఆనందంలో కార్మికులు, ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగిందని విపక్షాల విమర్శ. కార్యకర్తలకు అండగా తెలంగాణ రాష్ట్ర సమితి బీమా. రోడ్డు ప్రమాదంలో ఆశా వర్కర్ గా పనిచేస్తూ మరణించిన లలితకు 2 లక్షల ప్రమాద బీమా చెక్కు అందజేత. ఈరోజు సింగారం గ్రామంలో గత 2 నెలల క్రితం జరిగిన ప్రమాదంలో చాకలి లక్ష్మి అనే చాకలి లలిత అనే ఆమె చనిపోవడం జరిగింది. ఆమె మన టీఆర్ఎస్ రాష్ట్ర సమితిలో సభ్యత్వం ఉంది, సభ్యురాలు కూడా. గౌరవ కేసీఆర్ గారి ఆలోచన మేరకు ప్రతి సభ్యునికి 2 లక్షల రూపాయల ప్రమాద బీమా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఆ చనిపోయిన చాకలి లలిత గారికి వాళ్ళ హస్బెండ్కు లక్ష్మణ్కు 2 లక్షల రూపాయల బీమా బాబతు చెక్కు ఇవ్వడం జరిగింది. వచ్చే రోజుల్లో కూడా వారు మన రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్ర సమితి కుటుంబంలో ఒక మెంబర్ కాబట్టి వచ్చే రోజుల్లో కూడా వారికి మన పార్టీ తరఫున కానీ మేమందరం కానీ అండదండగా ఉంటూ ఎలాంటి అవసరాలను కూడా మేము తెలుస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ 2 లక్షల రూపాయలు చెక్ ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి వారికి సంతాపం తెలియజేస్తూ ఉన్నాము. ఏ అవసరం ఉన్నా కూడా వారికి మేము అందుబాటులో ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆర్టీసీ కార్మికులు, జేఏసీ నేతలు సమ్మెను విజయవంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాగా జిల్లాల వారీగా ప్రభుత్వం భారీగా పోలీసులను మోహరింపజేసి బంద్ను విఫలయత్నం చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో పోలీసులకు, కార్మికులకు, నేతలకు మధ్య భారీగా తోపులాట జరుగుతోంది. ఈ క్రమంలో కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులకు బంద్ దారితీస్తోంది. ఇదిలా ఉండగా ఆర్టీసీ సమ్మెను పరిష్కరించాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. ఈ నేపథ్యంలో సమ్మెపై ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందనే విషయం ఆసక్తిగా మారింది. రానున్న రోజుల్లో ఈ సమ్మె ఎలాంటి ఫలితాన్ని అందించనున్నదనేది చర్చనీయాంశమైంది.
పోలీస్ దౌర్జన్యం చూడగా ప్రతి ఒక్క రోడ్ మీదకి వచ్చినప్పుడు కూడా గుర్తించి అన్ని కార్మిక సంఘాలు పార్టీ సంఘాలు ఉండి ఉద్యమాన్ని ముందు నడపడానికి పెద్ద దయా చేస్తూ ముగిస్తుంది. ఈరోజు కేసీఆర్ చాలా నిరంకుశ పాలన, బ్రిటిష్ పరిపాలనగా పరిపాలిస్తున్నాడు.
తెలంగాణలో బంద్ కొనసాగుతోంది. తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె ప్రారంభించిన ఆర్టీసీ కార్మిక సంఘాలకు రోజురోజుకి మద్దతు పెరుగుతోంది. కోర్టు సూచించినా ఇప్పటి వరకు ప్రభుత్వం వారిని చర్చలకు ఆహ్వానించలేదు. అదే సమయంలో కార్మిక సంఘాలు సైతం సమ్మె విరమించలేదు. అటు ప్రభుత్వం ఇటు ఆర్టీసీ కార్మిక సంఘాలు అన్నట్లుగా పరిస్థితి మారింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్టీసీ కార్మిక సంఘాలకు మద్దతుగా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, అనేక ఉద్యోగ సంఘాలు మద్దతుగా నిలిచాయి. రెవెన్యూ ఉద్యోగ సంఘాలు సైతం మద్దతు ప్రకటించాయి. దీంతో జేఏసీ తీసుకున్న నిర్ణయం మేరకు సమ్మె ప్రారంభమైంది. సమ్మె ప్రభావం లేదని చాటడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. బస్ డిపోల ముందు ధర్నాలు చేస్తున్న కార్మిక సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. మొత్తం 18 సంఘాలే సమ్మెకు మద్దతు ప్రకటించాయి. లాస్ట్ స్టేజ్కి వచ్చినప్పుడు మనిషి ఆలోచన ఒక పీక్ స్టేజ్లో ఉంటుందంట. ఎవరు చెప్పినా ఇన్న స్టేజ్లో ఉండదంట. అట్లాంటి స్టేజ్లో మన కేసీఆర్ మన రాష్ట్రంలో ఉన్నాడు. అడిగింది వాళ్ళు ఎవరో మంది ఉద్యోగులు కాదు. అశ్వత్థామరెడ్డి కూడా కేసీఆర్ సపోర్ట్ చేస్తే గెలిచినటువంటి ఎంప్లాయీ ఆయన కూడా. అంటే కేసీఆర్ యూనియనే, టీఆర్ఎస్ కేవీకి సంబంధించినటువంటి యూనియనే అశ్వత్థామరెడ్డి ఉన్నటువంటి నాయకులు. ఆడ కూడా ఈడ మనం ఎట్లా ఏఐటీసీ, సిఐటియు అన్ని కార్మిక సంఘాలు ఎట్లా కలిసి చేస్తున్నారో అక్కడ కూడా అన్ని కార్మిక సంఘాలు కలిసి చేస్తూ ఉన్నారు. అందరూ అడుగుతున్నదే, ఎవరు ఓన్లీ ఎర్ర జెండానో ఇంకో జెండానో అడుగుతున్నటువంటి కాదు. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి కార్మికులు కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. టీఆర్ఎస్ సపోర్టు, కేసీఆర్ సపోర్ట్ చేస్తే గెలిచినటువంటి సంఘం కూడా సమ్మెలో పాల్గొంటుంది. అంటే కార్మికుల తరపు నుంచి డిమాండ్ ఉంటేనే కదా వాళ్ళు కూడా పాల్గొనేది. కార్మికుల తరపు నుంచి డిమాండ్ చెప్తే వాళ్ళు పాల్గొనరు కదా. అది కూడా ఆలోచించకుండా మొత్తం మిమ్మల్ని ప్రైవేట్ తీసేస్తాం, మొత్తం ఆర్టీసీ అంతా ప్రైవేట్ చేస్తాం అని అనే వరకు అందరూ కూడా విపరీతంగా రెచ్చిపోయినటువంటి సందర్భం. దాదాపు 10 మంది వరకు ఇప్పటికి చనిపోయారు. మనకి ఇద్దరు కనపడుతున్నారు. ఎవరు? శ్రీనివాసరెడ్డి అయినా ఇంకో గౌడు, ఇద్దరే కనపడుతున్నారు. అంటే వాళ్ళు ఒకరు సూసైడ్ చేసుకొని, ఒకరు కాసుకొని, ఒకరు ఊరేసుకొని చనిపోయారు. కాబట్టి దాదాపు 10 మంది హార్ట్ అటాక్తో చనిపోయారు. అరే మా ఉద్యోగం పోతే ఎట్లా? మా ఉద్యోగం పోతే మేము పిల్లల చదువుల కోసం, పిల్లల పెళ్లిళ్ళ కోసం ఇన్స్టాల్మెంట్లు గవర్నమెంట్ నుంచి లోన్ తీసుకున్నాం. ఆ లోన్లు ఎట్లా కట్టాలి? అట్లాంటి బాధతో చాలా మంది చనిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా అట్లాంటి పదాలు వాడడు. మీతోనే చర్చించేదే లేదు, మీతోనే మాట్లాడేదే లేదు, మీ ఉద్యోగాలన్నీ కూడా ఊడిపోయినాయి అనే పద్ధతుల్లో మాట్లాడింది. గతంలో మనకు తెలుసు, మున్సిపాలిటీలో కార్మికులు సమ్మె చేస్తే వాళ్ళని కూడా అట్లాగే నానా కష్టం పెట్టించిండు. ఇప్పుడు వాళ్ళంటే ఒక 20,000 మంది, వీళ్ళు 50,000 మంది. అట్లాంటి ఉద్యోగుల పరిస్థితి ఇట్లా ఉంటే రేపు మనం కూడా, ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. పిఆర్సీ లేదు, ఐఆర్ లేదు. ఇప్పటికీ కార్మికులకు సంబంధించినటువంటి ఏ పరిస్థితి కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సీ, ఐఆర్, పిఆర్సీ వస్తే దాంతోపాటు కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా మనకు జీతాలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అట్లాగే శానిటేషన్, సెక్యూరిటీ కార్మికులకు సంబంధించినటువంటి జీతాలు 2004లో పెరిగినటువంటి జీతాలు ఇప్పటికీ గవర్నమెంట్ నుంచి పెరగట్లేదు. అంటే కనీస వేతనాల బోర్డు రిక్రూట్ అయ్యి కనీస వేతనాల బోర్డు రాసి పంపించింది. దాన్ని కూడా ఇప్పటికీ అమలు చేయకుండా ఇప్పటికి కూడా మనకి 8,400 తక్కువ జీతంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే కార్మికులు వాళ్ళ సమస్యలు పట్టించుకునే పరిస్థితిలో ఈ రాష్ట్రంలో లేదు. ఎందుకంటే మనకు చాలా విషయాలు చెప్పొచ్చు. ఈరోజు ఆర్టీసీ కార్మికులుగా సమ్మెగాన విచ్ఛిన్నమైతే మనందరం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, ఆర్టీసీ కార్మికులు గాన వాళ్ళ సమ్మె పరిష్కారం కాకపోతే రేపు ఎవరి సమస్య కూడా పరిష్కారం చేయడు. ఎందుకంటే ఎవరి హక్కులు కూడా పట్టించుకోడు. ఇంత పెద్ద మొత్తంలో రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులు, ఐక్యంగా ఉన్నటువంటి కార్మికులు ఎవరైనా ఉన్నారంటే అది ఆర్టీసీ కార్మికులు. దాదాపు జేపీఎస్ కాడ ఇందాక కంటోన్మెంట్ డిపో సెక్రటరీ మాట్లాడుతున్నాడు. సకల జనుల సమ్మె సందర్భంగా ఆయన పైన 17 కేసులు ఉన్నాయంట. ఆర్టీసీ కార్మికులు అంత పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి కార్మికులు, తెలంగాణ ఉద్యమంలో అంత గట్టి పోరాటం చేసినటువంటి కార్మికులు, అట్లాంటి కార్మికులు కూడా పట్టించుకోకుండా సిగ్గు శరం లేకుండా మాట్లాడినటువంటి పద్ధతిలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా ఆలోచిస్తూ ఉంది. రేపు ఎవరినైనా ఇట్లాగే మాట్లాడతాడు, రేపు ఎవరిని కూడా హక్కులను అడగనీయడు. కూడా ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అది దృష్టిలో ఉంచుకొని కమిటీలు ఇవ్వకుండా, వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా అన్యాయంగా డిస్మిస్ చేస్తూ ఈ రోజు కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళే సెల్ఫ్ డిస్మిస్ అయిపోయిందని చెప్పేసి. అయ్యా, నువ్వు ఎక్కడ కూడా రాజ్యాంగంలో సెల్ఫ్ డిస్మిస్ అనే పదం లేదు. కానీ నీవు నీ నిర్బంధంగా
వాళ్ళకు అన్యాయం చేసే విధంగా ఈరోజు మీ సొంత నిర్ణయంతో ఈరోజు వాళ్ళను అంటే అప్రజాస్వామికంగా ఈరోజు ఆర్టీసీ కార్మికులను డిస్మిస్ చేయడం జరిగింది. వారికి మద్దతుగా ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం ఈరోజు రోడ్ల మీదకి రావడం జరిగింది. అదే కాకుండా నిన్న మన బంధువులలో కూడా పెద్ద ఎత్తున వివిధ ఇలాంటి దౌర్జన్యం జరగలేదు. ఎప్పుడు కూడా 2014 కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా 25 రోజులు పెద్ద ఎత్తున సమ్మె చేయడం జరిగింది. అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు అధికారంలో ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. కానీ ఇలాంటి దుశ్చర్యకు పాల్పడలేదు, ఏ చేయలేదు. కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నువ్వు ఒక నియంత్రణలాగా వ్యవహరిస్తా ఉన్నావు. అప్రజాస్వామికంగా ప్రజల అభిష్టానికి విరుద్ధంగా నువ్వు ఈ రోజు వ్యవహరిస్తా ఉన్నావు. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రోజు ఆర్టీసీ కార్మికులు వాళ్ళ న్యాయమైన కోరికల కోసం వాళ్ళు 40 డిమాండ్స్ ఈ రోజు ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది. మొన్న జరిగిన కోర్టు హియరింగ్ లో కూడా మీకు మొట్టికాయ వేయడం జరిగింది. వాళ్ళతో సమస్యలు అంటే వాళ్ళను చర్చలకు పిలిచి వాళ్ళతో చర్చలు జరపమని చెప్పినా కూడా నువ్వు ఇంకా నియంత్రణలాగానే వ్యవహరిస్తావు. ఎందుకంటే అక్కడ నీ అహామాట వస్తా ఉంది. నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకుని దాన్ని మళ్ళీ తగ్గించుకుంటే నేను స్టెప్ డౌన్ అయితే చెప్పేసి ఉద్దేశంతో నేను వ్యవహరిస్తా ఉన్నావు. ఈ రోజు నీ ఎంబడున్న మంత్రులు కూడా నీ ఎంబడున్న ఎమ్మెల్యేలు కూడా నీవు అసలు నిన్ను వ్యతిరేకించే విధంగా వ్యవహరిస్తా ఉన్నావు. ఉదయం నుండే తెలంగాణ వ్యాప్తంగా అనేక డిపోల ముందు కార్మికులు బైఠాయించి బస్సులు బయటకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అనేక ప్రాంతాల్లో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఇప్పటికే ఆటో, క్యాబ్ డ్రైవర్ల సంఘాలు సైతం సమ్మెకు మద్దతు ప్రకటించడంతో ప్రభుత్వం తాత్కాలిక పద్ధతిని నియమించిన సిబ్బందితో ఎలాగైనా బస్సులను నడపాలని ప్రయత్నిస్తోంది. పోలీసుల పహారా మధ్య బస్సులు తిప్పే ప్రయత్నాలను కొనసాగిస్తోంది. దీంతో అనేక చోట్ల కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. 15 రోజుల నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ సంస్థను విలీనం చేయాలని, వారి న్యాయమైన కోరికలు తీర్చాలని సీఎం గారికి 45 రోజుల కింద మెమోరాండం ఇచ్చినా కానీ స్పందించలేదు. 15 రోజులు కార్మికుల చట్ట ప్రకారం సమ్మె చేసే 15 రోజుల ముందట వారికి సమ్మె చేస్తామని తెలిపినా కానీ వారు చర్చలకు పిలవలేదు. ఏం చేసుకుంటారో చేసుకోరన్నారు. సీఎం నియంత్రిత పోకడతోని ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడానికి పన్నగం పన్నినారు. ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో వెంటనే విలీనం చేయాలని ఈరోజు బంద్కు పిలిపించినా కానీ సీఎం గారు అహంకారం ధోరణితోని సమ్మెను విచ్ఛిన్నం చేయాలని పోలీసులకు ఆదేశం చేసినారు. వారి నియంత్రణను కూడా నశించాలని మేము జేఏసీ తరఫున కోరుకుంటున్నాం. ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలి. ప్రజలకు అబద్ధ ప్రచారం చేస్తున్నారు సీఎం గారు. ఆర్టీసీ కార్మికులు జీతాల కొరకే సమ్మె చేస్తున్నారు అన్నది అబద్ధం, అది పచ్చి అబద్ధం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినట్టయితే పల్లె పల్లెకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. అలాగే ప్రజలందరికీ అందుబాటులోకి వస్తుంది. అదే ప్రైవేట్ పరం చేస్తే వాళ్ళు ఇష్టారాజ్యంగా నడుపుతారు. ప్రజల్లోకి, సామాన్య ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి అందుబాటులోకి అది రవాణా వ్యవస్థ ఉండదు. కావున వెంటనే సీఎం గారు స్పందించి హైకోర్టు ఆదేశాలను కూడా వారు బేఖతారు చేసి మాకు హైకోర్టు సూచనలు మాత్రమే చేసింది, మాకు గట్టిగా చెప్పలేదు అనే ఒక మొండి వైఖరితోని సీఎం గారు ప్రవర్తిస్తున్నారు. ఈ సీఎం నిరంకుశ పాలన వెంటనే అంతమవ్వాలని ఆర్టీసీ జేఏసీ కోరుకుంటున్నది. పద్నాలుగు నుండి 17వ రోజు సమ్మె జరుగుతుంది. దీనికి మద్దతుగా నాచుపల్లి గ్రామం నుండి బీజేపీ మరియు ఇతర సంఘాల నాయకులు, ఆర్టీసీ వాళ్ళు మరియు ఇతర పెద్దలు అందరూ వచ్చి దీనికి మద్దతుగా తెలిపినందుకు మాకు సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ ఆర్టీసీ సమ్మెలకి దిగింది అని మన జనాలకు ఒక అపోహ ఉన్నది.
అదేంటిదంటే వీళ్లకు 44% ఫిట్మెంట్ ఇచ్చినా కానీ ఇంకా 16% ఐఆర్ ఇచ్చినా కానీ వీళ్ళు సమ్మెలోకి దిగిండ్రు అని వీళ్ళకు ఒక అపోహ ఉంది. కానీ మేము చేసే సమ్మె అనేది మా స్వార్థం కొరకు కాదు, మా జీతాల కొరకు కాదు, ముఖ్యంగా ఈ ఆర్టీసీని కాపాడుకోవాలనే ఆరాటంతో చేస్తున్న సమ్మె ఇది. దీనికి ముఖ్యమంత్రి గారు అసలు ఆర్టీసీ అనేది లేకుండా దీన్ని బొందబెట్టి దీని స్థానంలో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ఆ ప్రైవేట్ పరం చేసిన తర్వాత ఇవాళ 20 రూపాయలు ఉన్న బస్ ఛార్జీ రేపు 60 రూపాయలు అవుతుంది అన్న కానీ పెద్ద అతిశయోక్తి కాదు. ఎందుకంటే మొన్న 3 రోజులనే ఏర్పడ్డది విషయం ఏందన్నది. అసలు ఆర్టీసీ బస్సు తిరగకపోతే ప్రభుత్వం కాదు ఇబ్బంది పడేది, ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతుంది ఏం కాదు అన్నది దాదాపు జనాలకు తెలిసిపోయింది. ఈ పాటికే వాళ్ళకి ఇబ్బందులు ఏంటంటే పొద్దున్న లేచి పాల వాళ్ళు వస్తారు బస్సులెక్కి, లేకపోతే ఇంకా పనికోయే వాళ్ళు వస్తారు, కూలికోయే వాళ్ళు వస్తారు, కూరగాయల వాళ్ళు వస్తారు, ఇంతమంది ఇబ్బంది పడతారు ఒక్క బస్సు రాకపోతే. ముఖ్యంగా బడిపిల్లలు ఎంత ఇబ్బంది పడతారంటే ఒక్కరోజు బస్సు రాకపోతే చాలా ఇబ్బంది పడతారు బడిపిల్లలు. బడిపిల్లల కొరకు బస్సులు మామూలుగా దింపే బస్సులు కాకుండా ప్రత్యేక బస్సులు తిరిగినా సరిపోతలేవు. తమ్ముడు హలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తా ఉంటే ఈ ప్రభుత్వం మొద్దునిద్రలో ఉండి మరి ముఖ్యమంత్రి మరి ఫామ్ హౌస్ లో తాగి పడుకుంటూ మరి రాష్ట్రంలో ప్రజలు ఇంత ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నా కూడా మరి వారి సమస్యలను పరిష్కరించకపోవడం చాలా సిగ్గుచేటు. మరి ఇప్పటికైనా మరి గత ప్రభుత్వం తెలంగాణ రాకముందు నువ్వు ఏ విధంగానైతే పోరాటం చేసినావో మరి కార్మికుల పక్షాన మరి మేము ఆర్టీసీని విలీనం చేస్తామని చెప్పి ఈ రోజు నువ్వు గద్దెలెక్కిన తర్వాత మరి విస్మరించడం చాలా అన్యాయం అని చెప్పి సందర్భంగా మేము చేస్తా ఉన్నాం. మరి కోర్టులు ఒక పక్క మొట్టికాయలు వేసినా కూడా మరి ప్రజా సంఘాలు అన్ని ఐక్యమై ఉద్యమాలు చేసినా కూడా నువ్వు మరి నిమ్మకు నివేదికతో వివరిస్తూ మరి ముద్రిత పాటించడం కూడా మరి చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించకపోతే ప్రభుత్వం యొక్క మెడలు వచ్చి మరి ఈ సమస్యల ఉద్యమానికి మేము శ్రీకారం చుడమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కార్మికులు గత 15 రోజులుగా తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మెలో దిగితే ఈ ప్రభుత్వం సమ్మెను పరిష్కరించకుండా ఈరోజు ప్రైవేటు డ్రైవర్లతోటి ప్రైవేటు కండక్టర్లతోటి ప్రజల జీవితాలతోటి ప్రభుత్వం చెలగాటమాడుతా ఉంది. ఈరోజు ఒక పక్క హైకోర్టు మొట్టికాయ వేసినప్పటికీ కూడా ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ప్రధానంగా ఉన్నటువంటి మంత్రివర్గం అందరూ కూడా ఈరోజు తాగి ఫామ్ హౌస్ లో పడుకున్నారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం.
ఆర్టీసీ ప్రభుత్వాల వెంటనే ఆర్టీసీ ప్రభుత్వాల వెంటనే ఆర్టీసీ ప్రభుత్వాల వెంటనే ఆర్టీసీ ప్రభుత్వాల వెంటనే ఆర్టీసీ వెంటనే అవన్నీ మనకు తెలుసు. సాయంత్రం 7:30 ప్రాంతంలో ఇక్కడ ఒక ప్రమాదం జరిగింది. స్కార్పియో వెహికల్లో 6 ప్రయాణం చేస్తుంటే ఎన్ఎస్పి క్యానల్లో పడిపోవడం జరిగింది స్కార్పియోతో పాటు. స్కార్పియో ఘటనా స్థలం నుంచి ఒక 150 మీటర్ ముందుకెళ్ళి నీళ్ళ లోపల సింక్ అయి కింద ఆగడం జరిగింది. సో నిన్న నైట్ నుంచి అన్ని రెస్క్యూ ఆపరేషన్ పెట్టడం జరిగింది. నిన్న నైట్ మొత్తం వర్షం ఉండడం వల్ల తర్వాత లైట్ ప్రాబ్లం ఇవ్వండి, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉండడం వల్ల కొద్దిగా డిలే అయిందనమాట. సో మార్నింగ్ అరౌండ్ 3 o'clock ఎన్డీఆర్ఎఫ్ కూడా రావడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ ఆపరేషన్స్లో స్కార్పియో ఎక్కడైతే ఉందో అది గుర్తించడం జరిగింది. సో ఇప్పుడు ఆ స్కార్పియోని ఇప్పుడు బయట తీయడానికి అన్ని విధమైన ప్రక్రియలు చేస్తున్నారు. సో మ్యాక్సిమం ఇంకో ఒక గంటన్నరలో స్కార్పియో బయట తీయడానికి అన్ని విధమైన చర్యలు. ఈరోజు ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా రాష్ట్ర బంద్ ఇవ్వటం జరిగింది. దానికి అనుగుణంగా వివిధ సంఘాలు కూడా దానికి కోఆపరేట్ చేస్తూ బంద్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. కామారెడ్డి పట్టణంలో ఆర్టీసీ బస్సు దగ్గర ఇప్పటివరకు ఎవరు ప్రయాణికులు రాకపోవటం వల్ల ఎలాంటి ప్రయాణాలు సాగలేదు. అదేవిధంగా ఈ ఎజిటేటర్స్ కామారెడ్డి పట్టణంలో ఎలాంటి ర్యాలీలు కానీ మీటింగులు కానీ పెట్టకుండా ఆల్రెడీ 144 సెక్షన్ విధించడం జరిగింది. 30 పోలీస్ యాక్ట్ కూడా ఇంప్లిమెంట్లో ఉన్నది కాబట్టి వాళ్ళని ముందు జాగ్రత్త చర్యగా కొంతమందిని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది, ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండేటందుకు గాను. అదేవిధంగా ప్రజలందరూ కూడా ప్రయాణానికి ఎలాంటి సౌకర్యమైనప్పటికీ కూడా మేము ఎస్కార్ట్ ద్వారా బస్సులు పంపించేటందుకు కూడా మేము అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం జరిగింది. డిప్లాయ్మెంట్ కూడా పోలీస్ ఫోర్స్ తదనుగుణంగా మేము డిప్లాయ్ చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని కూడల్లో కూడా పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేసి ప్రయాణికులకి ఎలాంటి అవాంతరీయ సంఘటనలు జరగకుండా వాళ్ళకి ఎలాంటి అబ్స్ట్రక్షన్స్ లేకుండా మేము అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మేము దాదాపు ఒక 150 నుంచి 200 మంది ఫోర్స్ని కామారెడ్డి పట్టణంలో ఉపయోగించడం జరుగుతుంది. ఇప్పటి వరకు కామారెడ్డి పట్టణంలో ఎలాంటి చిన్న ఇన్సిడెంట్ కూడా లేదు. తర్వాత ప్రైవేటు బస్సెస్ అంటే ప్రైవేటు క్యారియర్స్ లైక్ ఆటోసు, తర్వాత ఇతర జీప్స్ అలాంటి వాటి ద్వారా ప్రయాణికులు వాళ్ళ గమ్యస్థానానికి చేరుతూ ఉన్నారు. ఇప్పుడంతా కూడా పీస్ఫుల్గా బంద్ అబ్జర్వ్ అవుతున్నది. బ్రిటన్లో హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ అఖిలపక్ష నేతలు, సమస్యను జటిలం చేస్తుందంటూ ఆగ్రహం. బంద్ విజయవంతం కావడంతో ఆనందంలో కార్మికులు, ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగిందని విపక్షాల విమర్శ.
కార్యకర్తలకు అండగా తెలంగాణ రాష్ట్ర సమితి బీమా. రోడ్డు ప్రమాదంలో ఆశా వర్కర్ గా పనిచేస్తూ మరణించిన లలితకు 2 లక్షల ప్రమాద బీమా చెక్కు అందజేత. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్.